యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం చేస్తూ యథావిధిగా పద్మ గారు ఈరోజు మీ ముందుకి మంచి మంచి ఫ్యాన్సీ ఐటెంతో అలాగే లెనిన్ నేను కట్టుకున్న చీర టైపు లాంటి చీరలతో మీ ముందుకు వచ్చానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ చాలా బాగున్నాయి చీరలు. మీరు ఫ్యాన్సీ ఐటెం అండి అంతా, అంటే దాన్ని బట్టే కాస్ట్ అలాగే ఉంటుంది, బరువుగా ఉందన్నమాట. కాస్ట్లీ చీరలు అంటే నేను ఎక్కువగా కట్టుకుని నేను ఇష్టపడే ఫ్యాన్సీ ఐటెం లాంటిది. నేను ఏది కట్టుకుంటానో నేను కూడా అలాంటివే కదా చూపిస్తాను కస్టమర్స్కి కూడా, అవే ఇష్టపడుతున్నారు కూడా. తక్కువ రేట్ల చీరలు ఎవ్వరూ నా దగ్గర కొనట్లేదు, ఎక్కువ రేట్లకే వెళ్తున్నారు. ఎందుకంటే తక్కువ రేట్ చీరలు ఛానల్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఎక్కువ రేట్ చీరలు కొన్ని ఛానల్సే ఉంటాయి, అందరూ ఇంత ఎఫెక్ట్ పెట్టి చేయలేరండి. ఇది లెనిన్ ఉంటుంది చూసారా, మనకి షాల్ ఉంటుంది, ఆ మెటీరియల్లా ఉంటుందండి. షాల్ మెటీరియల్ ఇంకా చెప్పక్కర్లేదు దీన్ని. ఇది పౌటంచి వస్తుంది, సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, శారీ అంతా అలా ఆలవరు. ఇది నాదే మస్టర్డ్ అండి, మంచి మెంతులు కలర్ మస్టర్డ్. మనం రన్నింగ్ బ్లౌజ్ ఇది వద్దు అనుకుంటే మనం బార్డర్ కలర్ ఉంది కదా, పాకుడు కలర్ గ్రీన్ కలర్, అది మనం పెట్టుకోవచ్చు బ్లౌజ్. ఇంకా అన్ని ప్రతిదీ ఇంత అలా ఓపెన్ చేయకుండా లెంత్ అయిపోతుంది వీడియో. షార్ట్ వీడియోలు చేసేస్తాను టప్ అనే. నాకు నీ ఎక్కువ టైము చేయటం ఇష్టపడట్లేదు. 10 నిమిషాల వీడియో అయితే మీకు కూడా బోర్ కొట్టకుండా బాగుంటుంది, స్కిప్ చేయకుండా చూడగలుగుతారు కదా. ఫస్ట్ శారీ నా ఫేవరెట్ కలర్, నా చీరే. ఓకేనా, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఇది చందేరి ఐటమ్ అండి. ఇది కూడా ఇలాగా అంటే మస్టర్డే చూపిస్తుంది అనుకోకండి, నాకు నచ్చిన గోల్డ్ కలర్ ఇలాగే ఉంటుంది. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి దీనికి. ప్లెయిన్ అంటే అంతే, చిన్న సెల్ఫ్ డిజైన్ లాగా ఉంది, మీకు కనిపించదులేండి వీడియోలో లైటింగ్ ఉంటుంది కాబట్టి. ఆ వీడియో మీకు చిన్న సెల్ఫ్, సేమ్ కాంట్రాస్ట్ కలర్ కాదు, సేమ్ కలర్. ఓకే, బాగుందా? స్క్రీన్ షాట్ తీసుకోండి. $5,000 ఇప్పుడు చూపించే చీరలు 5,000 లోపు అయితే అసలు ఏదీ లేదండి. 10,000 దాటి కూడా ఉన్నాయి. కొంచెం చూసి అంత రేటు మనం ఎఫెక్ట్ పెట్టగలుగుతాము అంటే తీసుకోండి. ఇది పళ్ళు అండి, ఆర్గంజా పళ్ళులా వచ్చి శారీ అంతా. ఇది బ్లౌజ్ వచ్చిందండి. ఇది చెప్పాలంటే అన్నీ నేను ఏరు పెట్టుకున్న చీరలు. చీర అంతా ఇలా ఉంటుంది, బాగుంది కదా, గ్రీన్ శారీ. ఇది మెటీరియల్ ఏంటంటే ఇలాగా సూపర్ నెట్ వస్తుంది, అలా అలా చాలా దూరం వచ్చిందండి నేత, తెలుస్తుంది ఆల్ ఓవర్. కొంచెం వీడియోలో అటు ఇటు లైట్లు ఉంటాయి కాబట్టి కొంచెం బ్రైట్నెస్లో అవి కనిపించినా నేను ఈ చీర అడిగాను, ఈ చీర పంపించారు అని మాత్రం మీరు గొడవ పెట్టొద్దు. కొద్దిగా అటు ఇటు కలర్స్ కంపల్సరీ, కొన్ని చీరలు ఉంటాయి, అన్నీ ఉండవు. ఇది ఒకటండి. ఓకే, ఇవి కూడా అంటే ఐటమ్కి 2 పీసులు, ఎక్కువ పీసులు తీసుకోకుండా మోడల్కి 2 పీసులు. ఒక దీంట్లో చీర నా ఫ్రెండ్కి ఇచ్చేసాను ఒకటి. ఇది బ్లౌజ్ వస్తుంది ప్లెయినే, ఇలా గడి. ఇది చీర అంతా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఉంది, అంటే హాఫ్ అండ్ హాఫ్ అంటే అలా. అది బాగుంది కదా, రిచ్ పళ్ళు వచ్చేసి బార్డర్ అంతా అలా ఉంటుంది. ఇవన్నీ ఏం చీరలని చెప్పాలంటే ఇంకా ఫ్యాన్స్ పేర్లు చెప్పలేనండి, చాలా రకాలు. ఆర్గంజాలు అంటున్నాడు, ఆర్గంజా లెనిన్ అంటున్నాడు, టసరా ఆర్గంజా అంట. బాగుంది కదా చీర. ఆల్ ఓవర్ ప్రింట్ కాదండి, ఓన్లీ పాట్లీ పళ్ళు వరకు మాత్రమే ఈ ప్రింట్ ఉంది. ఓకే, ఇదొకటి. ఇది ఇప్పుడు నేను కట్టుకున్న చీర లాంటిది, కొంచెం నాది కూడా ఇదిగోండి ఇలా పళ్ళు ట్రాన్స్పరెంట్. నేను ఇది ఒక బొటిక్లో కొన్నానండి, చాలా అంటే చాలా కాస్ట్ చేశారు దీనిపైన. నాకు ఇది వరకు తెలియక బొటిక్లో నేను నా సొంతానికి భలే దొరికేసిన చీర అనుకుని తెచ్చేసుకునేదాన్ని. ఇప్పుడు నాకే అర్థమైంది. ఇది పళ్ళు అండి, ఇదే గడి, అంటే పీచ్ కలర్ అండి, ఇది బాగుంటుంది. ఇది బ్లౌజు. శారీ అంతా ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ ఉంటుందండి, కింద పైన ఇలా బార్డర్ వచ్చి, బార్డర్ దగ్గర కూడా మనకి
వీవింగ్లో చిప్ వచ్చిందండి. ఇప్పుడు నా చీరలో వీవింగ్లో చిప్స్ ఎలా వచ్చినాయో అలా టెంపుల్ బార్డర్ లాగా వీవింగ్లో చిప్ వచ్చింది. బాగుంది కదా. అలా ఆల్ ఓవర్ ఫ్లవర్. ఇది మీకు లెనిన్ కాదు, అదే ఆర్గంజా లెనినా ఏదో పేరు చెప్పాడు. మరీ బరువు లేదండి, చాలా బాగుంది చీర. మనకి కట్టుకుంటే ఈ మాత్రం స్క్రీన్ షాట్. ఇది నాదే అనలేకపోతున్నాను, ఎందుకంటే ఎందుకు కట్టుకోను. ఇది నాదండి, ఇది నాది. ఇది గంగా జమున బార్డర్ తోటి టిష్యూ ఆర్గంజా అండి ఇది. అదిగోండి ఇలా పళ్ళు ఉంటుంది, సేమ్ అదే రన్నింగే బ్లౌజ్ వస్తుంది. ఇది బ్లౌజు, టిష్యూ ఆర్గంజా. ఓపెన్ చేస్తాను. ఈ చీర నాదే కాబట్టి తెగ నచ్చేసిందండి నాకు చీర. బాగుంది కదా. ఆల్ ఓవర్ ఇలా డిజిటల్ ప్రింట్, టిష్యూ ఆర్గంజా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఓకే, స్క్రీన్ షాట్. గంగా జమున బార్డర్ అనమాట. ఓకే, ఓపెన్ చేశానంటే నాయండి. ఓకే, ఇది ప్యూర్ అంటే ఇంక దీనికంటే పైన ఉండదు లెనిన్లో. మరీ బరువు కాకుండా సరిపడి బరువుతో లెనిన్ ఐటమ్ అండి. అది పళ్ళు వచ్చింది ఇలాగా. దానికి ఇదే ఇంచుమించుగా శారీస్ అన్నీ లైన్సే బ్లౌజులు. డిజిటల్ ప్రింట్ అండి. అదిగో అలా కలర్ఫుల్ లాగా ప్యూర్ లెనిన్. బాగా కాస్ట్ ఉంటాయి. మరి 5,000 7,000 అలా అనుకున్నారు అసలు చెయ్యొద్దు వీడియో, అది స్క్రీన్ షాట్ పెట్టద్దు ముందే. ఎందుకంటే రేట్ ఎక్కువ ఉన్న చీరలు ఊరికే అడిగిన వారందరికీ సమాధానం చెప్తే పాపం వారికి ఇబ్బంది, నాకు ఇబ్బంది. అందుకు రేట్లు చెప్పొచ్చు కదా అనుకోవచ్చు, కానీ రేట్లు చెప్పడం నా ఛానల్లోనే లేదండి అసలు. నా ఛానల్ స్పెషల్ ఏంటంటే నేను స్క్రీన్ షాట్ తీసిన వారికి మాత్రమే రేట్ మెన్షన్ చేస్తున్నాను. ఎవ్వరికి ఇబ్బంది లేదు. ఒకరిద్దరు ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది కాపీ కొడతారని నేను రేట్లు చెప్పనండి. నా టెక్నిక్ అది. ఇది గ్రే కలర్ అండి. ఇది కూడా ఆర్గంజా, మొత్తం త్రిబుల్ కలర్తో మల్టీ కలర్ చెక్స్తో కింద బార్డర్లో ఇది కూడా చిప్ వీవింగ్ వచ్చిందండి. అలా ఇది సింగిల్ ప్యాట్ వేసుకుంటే పిల్లలకైతే చాలా, అంటే 40 years 25 30 నుంచి 45 ఏజ్ వరకు చాలా బాగుంటుంది. కొంచెం సన్నగా ఉన్నోళ్ళకి ఇంకా బాగుంటుంది. నాలా బొండోళ్ళకి కంటే కూడా సన్నగా ఉన్న వాళ్ళకైతే కొంచెం గుల్లగా ఉన్నట్టుండి అద్భుతమైన చీర. దీనికి బ్లౌజు సేమ్ అదే రన్నింగ్. ఓకే, అదిగో రన్నింగ్ ఇచ్చేసారండి బ్లౌజ్ అయితే. బాగుంది కదా సారీ. ఓకే, స్క్రీన్ షాట్. నచ్చలేదు ఇదిగోండి, ఇది కూడా లెనిన్. మామూలుగా లేదనమాట, ఒక రేంజ్లో ఉన్నాయి చీరలన్నీ. బ్లౌజ్లో ఇలాగే గడి సేమ్ ఇప్పుడు పళ్ళుకి ఎలా వచ్చిందో అదే గడి బ్లౌజ్ వచ్చిందండి. ఇదిగో ఇట్లా. బ్లౌజ్ చూపించలేదు మేడం ఎలా ఉంది బ్లౌజు అని కంపల్సరీ బ్లౌజ్ అడుగుతారు. నేను కూడా కంపల్సరీ ముందు బ్లౌజ్ చూసుకుంటా. అదిగోండి పీచ్ కలర్, పింక్ కలర్, బేబీ పింక్, లైట్ పింక్. ఓకే, ఇదంతా ప్యూర్ లెనిన్ అండి. ఇంతకంటే ఇంకా పైకి వెళ్తే ఇంకా కాస్ట్ పెరిగిపోయి ఇంకా లైట్ వెయిట్ వస్తాయి కొంచెం. ఓకే, బాగుంది కదా, సూపర్ అసలు. ఇది కూడా అదే గ్రీన్ పిచ్ కదా, సేమ్ అదే మోడల్ కలరు, అరిటాకు గ్రీన్లో లైట్ గ్రీన్. ఇది కూడా సేమ్ బ్లౌజు. అదిగోండి శారీ అంతా అలా ఉంది, రోజెస్. బాగుంది కదా, డిజైనర్ పీసెస్ అండి ఇవి. ఓకే, అది ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశాను కాబట్టి ఇది ఫోల్డింగ్ చేసేస్తున్నానే. బాగున్నాయా? స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే ఇది ఏమంటారు దీన్ని, సిల్క్ కోటాలో
ఆర్గంజా కోట అంటండి, ఆర్గంజాలో కోట. ఇది పళ్ళు, సేమ్ ఇదే ప్లెయిన్ బ్లౌజు. అదిరిపోయింది. ఇందులో నిన్న డిజిటల్ ప్రింట్ నన్ను వీడియో వస్తే అందులో 2 చీరలు 2 వెళ్ళిపోయినాయండి, అంత నచ్చేసినాయో. ఇది ఇలా ఉంటుంది గ్రే కలర్, ఇలా గోల్డ్ బార్డర్ వస్తుందండి. సిల్కు ఆర్గంజా కోటా సారీ ఇది, దీని పేరు. గ్రే కలర్ అదిగోండి, అలా ఉంటుంది శారీ అంతా. బాగుందా? పేపర్లు పోతే ఇంక దీంట్లో ఇది కూడా నాదేనండి. ఆల్రెడీ నిన్న మొన్న ఒక వీడియోలో నేనే చేసేసుకున్నాను వీడియో ఇది. బ్లౌజులు ఇద్దామనేసి ఓపెన్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది ఇంక చీర, అది పౌటంచు. ఓకే, లైట్ ఇదేమో ఇలా బ్లౌజు, ఇలా బాగుంది కదా. శారీ అంతా ఇలా ఎంత బాగా చూసారా, ఇంగ్లీష్ కలర్ అండి, పేస్టల్ కలర్ అంటారే, అదేనా అంటారు? పేస్టల్ కలర్ లేదా స్వచ్ఛమైన తెలుగులో అంటే, కొంతమందికి ఇంగ్లీష్ వాళ్ళు చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు, నాకు ఇంగ్లీష్లో ఎక్కువ తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి నేను ఇలాగే ఫాలో అవుతున్నా. బాగా ఫాలో అవుతున్నారండి, అందరికీ థ్యాంక్స్. సరిపోదు కదా ఒక థ్యాంక్స్ మీకు. అందులో మళ్ళీ ఇది ఏమంటే టిష్యూ లెనిన్ చీర. ఇది బ్లౌజ్ ఇలా బాడీకి వెనకాల వస్తుంది, ఇది హ్యాండ్స్కి వస్తుంది, తిరగేసి ఉంది లోపలికి. శారీ ఇది పళ్ళు వచ్చింది. మీకు శారీ అంతా వచ్చేసి నేను కూడా ఇచ్చానండి బ్లౌజ్కి. ఇది నెక్స్ట్ వీడియో చేసినప్పుడు కట్టుకొని చేస్తాను, చూద్దరికి. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో అలా ఉంటుందండి చీర అంతా. ఓకే, పళ్ళు ఓపెన్ అయిపోతున్నాయి. ఇది బెనారస్ ఎవరో పట్టు చీర కావాలన్నారు, సింగిల్ పీస్ ఉందండి. ఇంకొకటి ఉండాలి కానీ చాలా ఐటెంలో ఎక్కడ పెట్టానో వీడియోలు చేస్తూ ఉంటాను, అటు ఇటు పెడతా ఉంటాను. ఇది బెనారస్, ప్యూర్ బెనారస్ పట్టు చీర అండి. బార్డర్ ఇలా వచ్చింది, ఇది పళ్ళు, ఈ చిన్న బూటీ బ్లౌజు. శారీ అంతా బ్రింజాల్ కలర్ ఇలాగే ఉంటుంది. మీకు ఒకవేళ నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టండి, లేదంటే పద్మ గారు కుట్టించేస్తుంది శ్రావణ మాసాన్ని. బోళ్ళు పూజలు వచ్చేస్తున్నాయి కదా, అయిపోయింది. అడిగారు అనేసి ఒక చీర ఉంటే తీసాను. ఇంకెక్కడి నుంచి సెమీ టసర్ వచ్చింది. ఇది సెమీ టసర్ అండి, ఈ కొంచెం 5000 లోపు ఉంటాయి ఈ చీరలన్నీ. ఇది పళ్ళు, ఇదిగోండి ఇదే కలర్ బ్లౌజు. అంటే బార్డర్ కలర్ చూపించవచ్చు కానీ నమ్మరు, బ్లౌజ్ చూస్తే కానీ తృప్తి ఉండదు. శారీ అంతా ఇలా ఉంది, ఆల్ ఓవర్ ఇలా కలపూలు ఇడిసినట్టుగా. ఇది ఏమంటారు దీన్ని, షిబోరి వచ్చి అటు అటు భలే ఉంది. బాతిక్ స్టైల్ అండి, ఇది బాతిక్ స్టైల్ బాగుంది. అలాగే ఇది కూడా సెమీ టసరే. ఇదిగోండి ఇలా ఉంటుంది, బాటిల్ గ్రీన్ లాగా, బ్లూ షేడ్ లాగా గ్రీను బ్లూ మిక్స్ అయ్యి ఉంది. ఇది బార్డర్ ఇలా గోల్డ్ బార్డర్ వస్తుంది. ఇది పౌటంచు, దీనికి ఇదిగోండి ఇలా టిష్యూ బ్లౌజ్ లాగా ఇలా ఇస్తాడు బ్లౌజ్. బాగుంది కదా. ఈ కొన్ని వీడియోల్లో నేను కూడా చూపించేస్తాను, మీరు చూస్తే అర్థమైపోతుంది చీర ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇప్పుడు చూపించిన దాంట్లో ఇదండి కలర్. ఎలా అంటే అది ఏం చూపించాను, బ్లూ అనుకుంటా. ఇది కొంచెం బ్లాక్ కాదు, నేరేడు పండు కలర్ లాగా అలా వచ్చింది. ఇది కూడా ఇదిగోండి వైలెట్ కలర్ బ్లౌజ్. బాగుందా? బాగుందా చీర అంతా? ఇది పౌటంచండి. శారీ అంతా అలా ఉంటుంది, అంటే
అలా ఉంటుందన్నమాట. అదిగో అలా. ఓకేనా? ఇది అలాగే ఇది చందేరి శారీ అండి. ఇది చందేరి. ఇందులో ఒక 7-8 చీరలు ఇచ్చానండి. ఇదే కలరు, ఇదే మోడలు. ఇదిగోండి, ఇది బ్లౌజు లైట్ వంగపూ రంగులో ఎలిసిపోయిన కలర్ ఉంచండి. ఆ కలరు. ఇది ఇది ఏమంటారు, పౌటంచు. శారీ అంతా అలా ఉంటుంది. ఇవి బాగా వెళ్తున్నాయి చీరలు, బాగా అడుగుతున్నారు. చందేరి లైట్ వెయిట్, రేటు కూడా బాగుంది. బాగుందా చీర? స్క్రీన్ షాట్. బాగుందా? అదో రకం చందేరి. ఇది కంచి బోర్డర్తో చందేరి. ఇదిగోండి, ఇది పళ్ళు. ఇదిగోండి, ఇది బ్లౌజు. ఈ చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళిపోవచ్చండి ఈ చీరలు కట్టుకుని. శారీ అంతా అలా ఉంది. బాగుంది కదా? చాలా అంటే మంచి గ్రీన్ అండి, నెమలి పింఛం గ్రీన్ లాగా మంచి గ్రీన్. ఓకే, ఈ మడతలు పెట్టాను అనుకుంటా, ఏం వేస్ట్ అయిపోతుంది. బాగుందా? ఓకే. అలాగే ఇది కూడా చందేరి. ఎన్ని చీరలో ఇవి కూడా. కలర్ నచ్చేసి 1/2 డజన్ తీసుకున్నాను. ఇవి ఒకటి నేను పెట్టుకున్నానండి. ఇది పళ్ళు. సేమ్ ఇదిగోండి, ఇది బ్లౌజు. కింద ఇలా బార్డర్ ఇచ్చాడనమాట, డబుల్ అంచు. బాగుంది కదా? శారీ అంతా ఇలా ఉంది. చాలా అందంగా ఉంది కలర్. ఇది బార్డర్ వచ్చి రెడ్దే బ్లౌజ్ వచ్చింది. మళ్ళీ లుక్ బాగుంది. మరీ పెద్ద పెద్ద పట్టు చీరలు కట్టేసుకోలేము మనం. శ్రావణ మాసం వస్తుంది, ఈ సరిపోతాయి అనుకున్న వారు ఇప్పుడు కొనుక్కుంటే తప్ప బ్లౌజులు అవ్వవు కదా. అందరికీ తొందరగా బ్లౌజులు ఇచ్చేవాళ్ళు ఉండరు కదండి. అదొకటి. ఈ రెండు ఎస్తమానం వస్తూనే ఉంటాయి నాకు. అసలు ఎన్ని చీరలు ఇచ్చానో ఇంచుమించుగా ఇవి. ఇది కూడా నాకు కూడా ఉందండి చీర, ఒక వీడియో కూడా చేశాను నేను. ఇది బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది, స్కర్ట్ బోర్డర్ లాగా. పళ్ళు మాత్రం ఇది వస్తుంది. బాగుంది కదా? చాలామంది అడిగారు ఇంకానే, అమ్మ శ్రావణ మాసానికి కొనుక్కుంటామని. బెంగళూరు నుంచి 2-3 ఉన్నారు ఈ చీర కోసం. దొరికేసింది, చూసుకోండి. ఓకే, వస్తూనే ఉంటున్నాయి ఇలాంటివి చెప్తే. అలాగే గద్వాల్ చీరలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ అండి. ఎలా అంటే, ఒకళ్ళు పసుపు కుంకుమ కలర్ కావాలంటారు, ఒకళ్ళు మెరూన్ కలరే కావాలంటారు. అమ్మవారికి మెరూన్ ఇష్టమని మనం కూడా మెరూనే కట్టుకోవాలని. ఇది పళ్ళు, ఇది బ్లౌజు. ఇది కూడా వరలక్ష్మి పూజకి అద్భుతమైన చీర. గద్వాల్ చీర అండి ఇది. అదిగోండి, చీర అంతా మీనా బూటీలాగా ఉంటుంది. పైన కింద ఇగో ఇలా కంచి బోర్డర్లా వచ్చింది. బాగుంది కదా? మంచి ఎల్లో రెడ్. ఇది పూజకి చాలా బాగుంటుంది. 2 పీసులు ఉన్నాయి, చూసుకుని ఇస్తా రేట్లు. ఓకే, స్క్రీన్ షాట్. బాగుంది కదా? ఇది చూసారా ఎంత బాగుందో? ఇది నిన్న వీడియోలో వచ్చిందండి ఓ చీర. ఇంచుమించు 7-8 చీరలు ఉన్నాయి ఇవి. ఏమంటారంటే క్రేపు మెటీరియల్ వచ్చి, క్రేపు. ఇది కళుంగాలి మాల మెడలో వేసుకుంటే నాకు కొంచెం వీడియో చేస్తున్నాను కదా, అందుకని చేతికి ఇలా ఉంటుందండి చీర అంతా. బ్లౌజ్ వచ్చేసి ఇది. ఈ కాలేజ్ అమ్మాయిలకి, ఫేర్వెల్ పార్టీలకి భలే ఉంటుంది. అదిగో, కాకపోతే కొంచెం బరువు ఉంటుంది, బెనారస్ క్రేప్ కదా అందుకు. అలాగే చందేరిలో ఇదో చీర అండి. ఇంక దీనికి ఎందుకు ఓపెన్ చేయటానికంటూ చెప్పాలంటే ఏముండదు, కానీ ఊరికే చూపించాలి. ఇది పౌటంచు. సేమ్ ఈ లైన్ ఏది వచ్చిందో అదే ప్లెయిన్ బ్లౌజ్. బాగుంది కదా? బాగుందా? బాగుందా? ఇదిగోండి, ఇది శారీ అంతా ఆల్ ఓవర్.
చిన్న ప్రింట్తో, కొంతమంది పెద్ద పెద్ద ప్రింట్లు ఆఫ్ అండ్ ఆఫ్. నేను ఎక్కువ పెద్ద ప్రింట్లు, కొంతమంది కంప్లైంట్ ఏంటంటే అమ్మ అంత పెద్ద పెద్ద పువ్వులు కట్టలేము, అదే మెటీరియల్లో చిన్న డిజైన్ కావాలని అడుగుతున్నారు. నాకు పెద్ద పువ్వులు అలా ఇష్టం. ఇది ఏమంటారు, చందేరి సారీ. లాస్ట్ ఇయర్ ఇందులో మంచి మంచి కలర్స్ తెచ్చాను, అడిగి మరీ తెప్పించుకున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది చీర అంతా. ఇదే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. మనం ఇందులో ఫ్లవర్ కలర్కి వెళ్ళిపోతే సరిపోతుంది అంతే. లేదంటే అదే బ్లౌజ్ వేసి కుట్టించేసుకోవచ్చు. లైనింగ్ వేసుకుని చాలా బాగుంటుంది. అందులో వచ్చిన కలర్తో లైనింగ్ పెట్టేసుకోవచ్చు. బాగుందా? స్క్రీన్ షాట్. ఇది సెమీ టసర్ అండి. ఈ కొంచెం చిన్న తక్కువ రేట్లు వీలుగా ఉంటాయి. ఇదిగోండి ఇది పళ్ళు, ఇదిగోండి ఈ చిన్న పువ్వు బ్లౌజు, శారీ అంతా అలా ఉంది. బాగుంది కదా? ఇది సెమీ టసర్ అండి. మీకు కొంచెం కాస్ట్లీగానే అంటుంది, ఎందుకంటే బార్డర్ కూడా గోల్డ్ బాగానే ఇచ్చాడు. బాగుంది. ఇది టసరు సెమీ, ఎంత బాగుంది. లైట్ కలర్, అది పళ్ళు ఆ ఫ్లవర్, ఇది పళ్ళు డార్క్ ఇచ్చి, ఇది బ్లౌజ్ అండి. ఈ చెక్స్ బ్లౌజు. శారీ అంతా వచ్చేసి మీకు అగో అలా ఉంటుంది. బాగుంది కదా? ఇలా వస్తుందో స్టెప్ పెట్టుకుంటే మనం. ఎంత బాగుంది కలర్ కాంబినేషన్. ఓకే, ఏం కలర్ అంటారు? చాలా ఇంగ్లీష్ కలర్లో చాలా బాగుంది. మెత్తగా కూడా ఉంది చీర. సెమీ టసర్. అలాగే ఇవి కూడా ఎన్ని చీరలో కోటా చీర అండి. ఆల్ ఓవర్ వర్క్. ఇదిగోండి బ్లౌజ్ ఇలా చిన్న చొక్కలో. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అలా. ఓకే, ఇంక ఇక్కడ నుంచి చూస్తే ఇవి మీకు ఇదిగోండి ఇంక ఓపెన్ చేసేది ఏముండదు, ఇలా వస్తుంది బార్డరు. శారీ అంతా మాత్రం ఇలా ప్లెయిన్ ఉంటుంది. ఇలా ఉండి చిన్న బుటీస్ వస్తాయి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది వచ్చేసి బ్లౌజ్. చాలామంది అమ్మ మాకు ఇస్తారా కరుంగాళి మాలలో అని చాలామంది అడిగారు. అంటే ముందేమో మనం ఇలా వెళ్తున్నామని ఎవరితోటి అనలేదు, ఒకవేళ అడగకుండా కూడా తేలేము. అందులో ఇదేదో 150-200 కాదు కదండి. ఒక్క దండ వచ్చి 1300 అండి గుడి దగ్గర. ఆన్లైన్లో కూడా ఒకరో ఇద్దరు ఎవరో చేస్తున్నారు అదే రేటుకి, ఏదో ఛానల్ నుంచి చూడొచ్చు కావాలంటే. ఇదిగోండి ఇది కూడా అలా లైట్ కలరు. ఇదంతా బుట్టి, గోల్డ్ బుట్టి, థ్రెడ్ బుట్టి ఇలా ఉంటుంది బార్డరు. ఇది పళ్ళు వచ్చింది. ఎంత బాగుంది వచ్చింది కలర్ కాంబినేషన్. ఇది బ్లౌజ్ వచ్చింది అలా బుట్టి. బాగుందే? ఈ చీరలు ఇలా కంటే కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. కట్టుకుందామంటే మా టైలర్ గారికి ఒంట్లో బాగాలేదనేసి అసలు ఇవ్వటం లేదండి బ్లౌజులు. లేట్ అయిపోతుంది, కుట్టివాళ్ళు లేరండి, హెమ్మింగ్లు చేసేవాళ్ళు అని. లేకపోతే ఈ చీరలన్నీ ఒకటి కట్టేసుకుని నేను వీడియో చేసేద్దాను. ఇది కూడా మీకు ఆల్రెడీ ఇలాగే ఉంటుంది చీర అంతా. అదిగోండి అది బ్లౌజ్ వచ్చింది, ఇది పళ్ళు వచ్చింది. ఓకే, శారీ అంతా ఆల్ ఓవర్ అలా ఉంటుంది. బాగుందా? చాలా బాగుంది. ఇందులో కూడా నాకు ఓ చీర ఉంది, ఇందులో కూడా ఓ చీర ఉంది. స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే. ఇది కూడా సెమీ టసర్ అండి. ఇందులో గ్రీను ఇంకో కలర్ ఏదో వెళ్ళిపోయి ఇది ఒకటి సింగిల్ పీస్ ఉందండి. చాలా అఫీషియల్ ఆఫీసులకి కలెక్టర్లు గారు, మినిస్టర్లు గారు అలాంటి వారికి చాలా బాగుంటుంది, డిగ్నిటీగా కట్టుకునేవారికి. ఇది చిన్న చొక్క బ్లౌజు. డాక్టర్స్, ముఖ్యంగా డాక్టర్స్, లాయర్స్ భలే ఉంటాయి. ఉన్నారు కస్టమర్ నాకు, డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. ఇది శారీ అంతా భలే ఉంది. ఇది ఇలా కచ్ వర్క్ ఇదిగోండి ఇలా వచ్చింది. సెమీ టసర్ లేస్ కూడా వచ్చింది, అందువల్ల చీర చాలా బాగుంది. అలాగే ఇది టిష్యూ లెనిన్. చీర అంతా
ఆల్ ఓవర్ చిన్ని బుట్టి, కింద పైన బార్డర్ ఇలా ఉంటుంది. ఇది పౌటంచు, సేమ్ రన్నింగే బ్లౌజ్ ప్లెయిన్. చాలా బాగుంది, గోల్డ్ కలర్. మస్టర్డ్గా అనుకోండి, మీరు హల్దీ ఫంక్షన్లు చేసుకుంటే ఎల్లో చీర కొనుక్కొక్కర్లా, ఇదైతే రెండాటికి యూజ్ అయిపోతుంది కదా. చాలా అందంగా కూడా ఉంటుంది, పెళ్లి కూతురు కట్టినా కూడా చాలా బాగుంటుంది. అదొకటి. ఇది సెమీ టస్సర్ అండి, సెమీ టస్సరు, లెనిను, ఆర్గంజా ఇవే. ఇది పళ్ళు, సేమ్ అదే. ఇదిగోండి బ్లౌజు, శారీ అంతా ఆల్ ఓవర్ అలా ఉంటుంది. బాగుందా? చాలా బాగుంది. బాగుందా ఏంటి అసలు? కట్టుకుంటే 7-8 వేల రూపాయలు చీర కట్టినట్టు ఉంటుంది. బాగుందండి చీర. ఇదొకటి. ఓకే, సెమీ టసరు, ఇది కూడా ఇంచుమించు అలాంటిదే. అదిగోండి ఆల్ ఓవర్ ఫ్లవర్ ఇలాగా. అది పళ్ళు. ఇందులో కూడా చాలా చీరలు ఉన్నాయి నా దగ్గర. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ ప్లెయిన్. ఇదినా అదే, ఇది వరకు అనేదాన్ని అంట, ఇప్పుడు నేను అదే అనట్లేదంటే చాలా చీరలు ఎక్కువైపోయినాయండి, అందుకని అనట్లేదు. ఇవన్నీ ఇప్పుడు కొన్ని చీరలన్నీ 5,000 లోపు ఉన్న చీరలు అండి అన్నీ. ఇదిగోండి ఇలా ఉంటుంది చీర అంతా. ఇది పైన బార్డర్, కింద బార్డర్, పళ్ళు సేమ్ ఇదే ప్రింటెడ్, ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు. మరి ఈ చీరలు ఎంత బాగున్నాయి, కట్టుకుంటే ఎంత బాగుంటాయి. శారీ కొనుక్కోవాలంటే సెలెక్షన్ రావాలి ఫస్ట్. ఓకే, ఇది కూడా ఆర్గంజా టైప్ అండి, చాలా బాగుంటుంది చీర. అదిగోండి పళ్ళు, ఈ చిన్న ప్రింట్, ఇది బ్లౌజు, ఆల్ ఓవర్ ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు. శారీ అంతా అలా ఉంటుంది, పైన కొంచెం ఇచ్చి కింద సరిపడి బార్డర్. చాలా బాగుంది. పింక్. అలాగే ఇది కూడా టసరు సెమీ. ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది. ఏం కలర్ అంటారు? బీట్రూట్ కలర్, లైట్. ఇది పౌటంచు, ఇదే సేమ్ ఫుల్ ప్రింటెడ్ బ్లౌజు. అంటే మనకు బార్డర్ ఏది వచ్చిందో అది అనమాట. చీర అంతా కూడా అలా బుట్టి థ్రెడ్, బార్డర్ పైన కూడా వర్క్. మరి ఎంత కాస్ట్లీగా ఉందండి చీర. ప్యూర్ టస్సర్లో కూడా ఇలాగే ఇస్తున్నాడు చీరలో, అందుకు మీరు చూసి కొనుక్కోవచ్చు హ్యాపీగా. ఇది కూడా టిష్యూ లెనిన్. ఇందులో కూడా ఒక చీర ఉంచుకున్నానండి నేను. ప్రతి చీర మీకు కట్టి వీడియో చేస్తాను చూద్దరు కానీ. ఓకే, ఇది పౌటంచు, కొంచెం డార్క్ కలర్ బ్లౌజు. ఎంత బాగుందోనే అలా. శారీ అంతా ప్లెయినేనండి, అటు ఇటు బార్డర్తో. అదిగో అలా. బాగుందా? ఓకేనా? ఇది కూడా లెనిన్ మెటీరియల్ అండి, ప్యూర్ లెనిన్, లైట్ వెయిట్, కాంతా వర్క్ వచ్చింది ఫ్లవర్స్కి. అది పళ్ళు. ఇదిగోండి ఈ చిన్న పువ్వులు బ్లౌజు. ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి. ఈ సింగిల్ పీసే ఉంది, అయిపోయినాయి అన్నీ. గ్రీన్ ఒకటి, దీంట్లో వైలెట్ కలర్ వచ్చింది, ఒకటేమో మెరూన్ వచ్చింది, ఇది ఒకటి. ఓకే, అలాగే ఇది కూడా టిష్యూ లెనిన్లో వర్క్ వచ్చినవి కొన్ని ఉన్నాయి, ఇందులో వర్క్ లేకుండా కొన్ని ఉంది. ఇది ఫ్లవర్కి అవుట్లైన్ వర్క్ అండి. ఇదో చీర టిష్యూ లెనిన్, ఇది ప్లెయినే బ్లౌజ్ అండి. హ్యాండ్స్కి మాత్రం ఇలాగా ఓన్లీ ఇలా బార్డర్ లాగా ఇచ్చారు హ్యాండ్స్కి. కనిపించిందా? ఇది హ్యాండ్స్కి ఇచ్చారు. శారీ అంతా ఇలా బాగుంది, కలర్ గోల్డ్ కలర్ లాగా. ఇది కూడా ఏమంటారు, కలంకారీ ప్రింట్తో సెమీ టస్సర్ శారీ అండి.
ఇది పౌటంచు, చిన్న ప్రింట్ బ్లౌజ్ వచ్చింది, చాలా చిన్న ప్రింట్ భలే ఉంది. ఇదిగోండి, ఇది బ్లౌజ్ బాగుందా? అసలు మేము అంకోడు చూడట్లేదు, నేనే చీరలే సరిపోతుంది. మెళ్ళ ఉంచేసి మెళ్ళ ఆగేసిలాగా చూసేస్తున్నాను. అదిగోండి, ఇది చూడట్లేదే. బాగున్నాయి కదా చీరలు అవసరం. నాతో పనే ఉంది. నా వాయిస్ వింటూ ఆ చీర పేరేంటి, మీరు స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు చీర పెట్టేటప్పుడు కొన్ని డిజిటల్ ప్రింట్స్ అన్నీ ఒకలా ఉంటున్నాయి కాబట్టి నేను ఆ చీర గురించి ఏం చెప్పానో వాయిస్ మెసేజ్లో చెప్పండి మేడం గారు, ఇదేమో చందేరి అన్నారు, ఇదేమో లెనిన్ అన్నారు అని తెలిసిపోతుంది. ఇది కూడా పద్మ గారిదే. ఇందులో 4 చీరలు పద్మ గారి అండి, కుట్టించాలి బ్లౌజులు. అదిగోండి, అది పౌటంచు, చిన్ని ఫ్లవర్ బ్లౌజ్ ఇచ్చారు, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, చూసుకోవాలి అర్జెంటుగా. ప్లెయినేనండి బ్లౌజు, చేతికి ఫ్లవర్ ఇచ్చారు ఇలాగా. బాగుంది. ఓకే, శారీ అంతా ఓకే. నేను అసలు ఎప్పుడు ఓపెన్ చేయలేనట్టున్నాను దీన్ని. అదిగోండి, శారీ అంతా ఇలా ఉంటుంది. ఇదిగోండి పౌటంచ్, ఇది బ్లౌజ్ చూడాలి అర్జెంటుగా. ఇప్పుడు ఎక్కడుందో బ్లౌజు, బార్డర్ ఇచ్చారు చేతికి అన్నాను కదా, కనిపించట్లేదండి. లేదండోయ్, చిన్న ఫ్లవర్ అనుకున్నాను ఒకసారి మొన్న చూసినప్పుడు. చిన్న ఫ్లవర్స్ బ్లౌజు, ఇది బోట్ నెక్ పెట్టుకుని కుట్టించుకుంటాను. చాలా అందంగా ఉంది. పొట్టి చేతులు పెట్టుకుంటాను పొడుగు మానేసి. ఇవేనండి శారీస్. మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వివరంగా నేను వాయిస్ మెసేజ్లో ఆ చీర గురించి ఏం చెప్పానో కొద్దిగా వాయిస్ మెసేజ్ ఇస్తే నాకు వీలుగా ఉంటుంది, తొందరగా మీకు రిప్లై ఇవ్వగలుగుతాను అని తెలియచేసుకుంటూ, మీకు ఈ శారీస్ నచ్చాయని అనుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. నమస్తే అండి. Audio Jungle.